అంతర్ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ మీ దేహమే గొప్ప దేవాలయం. కె జగన్నాథం కర్నూలు. మీ దేహం ఎంత గొప్ప దేవాలయం అంటే ఈ భూమిపైన ఉండేటువంటి అన్ని దేవాలయాల పైకి కన్నా మీ దేవాలయం చాలా గొప్పది. ఎంత ధర్మంగా, ఎంత నియమ నిబద్ధంగా, ఎంత క్రమశిక్షణగా మీరు చెప్పినా చెప్పకున్నా మీకి బయట కనిపించే అవయవాలు, లోపల ఉండే అవయవాలు అన్నీ నియమబద్ధంగా, క్రమబద్ధంగా వాటి పని అవి చేస్తున్నాయి. వాటి డ్యూటీని, వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. నువ్వు చెప్పినా చెప్పకున్నా నీవు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, జీర్ణాశయం. నీవు చెప్పినా చెప్పకున్నా నీ గుండె కొట్టుకుంటూ ఉంది. నీవు పిలిచినా పిలుచుకున్న శ్వాస నీలోకి వస్తూ ఊపిరితిత్తులు పీల్చుకుంటున్నాయి. నీవు కన్నురెప్పలు ఆడించినా ఆడించుకున్నా అవి ఆడిస్తున్నాయి. నువ్వు చెప్పినా చెప్పకున్నా శబ్దాలన్నీ చెవులు వింటున్నాయి. నీవు చెప్పినా చెప్పకున్నా నీ మలమూత్రాలన్నీ వేస్టేజ్ అంతా బయటికి పంపిస్తున్నాయి, అవి రెడీ చేస్తున్నాయి. నీవు చెప్పినా చెప్పకున్నా నీ రక్తమంతా పైకి కిందికి సరఫరా అవుతుంది. నువ్వు చెప్పినా చెప్పకున్నా నీకు ఇంత బుక్కెట్ బువ్వ కావాలని నీ మనసు ఆలోచన చేసి చెబుతూ ఉంది. పలానా చోటికి పోదాం, నాకు ఆకలి అవుతుందని చెబుతుంది. చలి పెడితే నీ శరీరం నాకు బెడ్షీట్ కప్పు, రగ్గు కప్పు అని చెప్తుంది. కాళ్ళు కాలుతుంటే కాళ్ళు కాలుతున్నాయి, నాకు చెప్పులు తొడుగు అని నీ కాళ్ళు చెప్తున్నాయి. ఇంతటి అపారమైన పరిజ్ఞానం ఉంది. మీ శరీరమే కాదు, ఇందులో మనసు కూడా ఉంది. మనసుకి ఏమైనా చేస్తే శరీరం వెంటనే స్పందిస్తుంది. శరీరానికి ఏమైనా జరిగితే మనసు వెంటనే స్పందిస్తుంది. విడదీయరాని స్నేహితులుగా మనస్సు, శరీరము కలిసికట్టుగా ఉన్నాయి. విడదీయరాని స్నేహితులు. అవి ఎప్పుడు విడిపోతాయంటే చివరి రోజున కాలం అయిన తర్వాత చనిపోయిన తర్వాత అవి రెండు విడిపోతాయి. శరీరం మట్టిలోకి పోతుంది, మనసు పైకి, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. నీకేమైనా ఒక దుస్సంఘటన, ఎవరైనా చనిపోయినారనో లేదంటే బాధాకరమైన వార్త ఏమైనా జరగరాని జరిగి నీ మనసుకు చెప్తే వెంటనే నీ శరీరం ఏడుస్తుంది. నీ శరీరానికి వాళ్ళు చెప్పరు, నీ మనసు వింటుంది, నీ చెవులు వింటాయి, మనసుకు ఎక్కిస్తుంది ఆ మాట. వెంటనే జడచట కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి నీకు. అంటే ఎంత ఇది ఒక మంచి మాట చెప్తే సంతోషకర, నీకు లాభం వచ్చింది పలానా వ్యవహారంలో, నీకు ఒక మనవడు పుట్టాడు నీకు, లేదా కొడుకు పుట్టాడు, మనవరాలు పుట్టిందని చెప్పిన వెంటనే మనసు ఎంబడే స్పందించి సంతోషకరమైన ఆనంద బాష్పాలు కళ్ళెంబడి వస్తాయి. నీ కాలుకి ముళ్ళు కుచ్చుకుంటే కాలు ఏడవదు, నీ కన్ను ఏడుస్తుంది. ఎంత గొప్ప విషయం అంటే మనసు, శరీరము అంతే కలిసికట్టుగా ఉన్నాయి. నీ శరీరం అంతా నీకు పుట్టిన నుంచి 100 ఏళ్ల వరకు, 100 పైగా వరకు నీ శరీరం నీ జీవితాన్ని నడిపించే ఒక గొప్ప రథం, ఒక రథయాత్ర ఇది ఒక రథం, గొప్ప రథం. అంత గొప్పగా పనిచేస్తుంది ఈ రథం. మనం శరీరాన్ని మర్చిపోతాం. ఇందులోకి వేయకూడనివన్నీ వేస్తాం, తినకూడనివన్నీ తినడం, తాగకూడనివన్నీ తాగుతాం. అయినా శరీరం ఓపికతో పనిచేస్తూ సహకరిస్తూనే ఉంటుంది. కాబట్టి నీ దేహమే ఒక గొప్ప దేవాలయం. ఈ దేవాలయాన్ని మంచిగా, నీటిగా, శుభ్రంగా, దానికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ పోండి. ఏది చెప్పాలో నీ మనసుకు అదే చెప్పండి. నీ జ్ఞానేంద్రియాలకి సపరేట్ సబ్జెక్టు, అందులో మళ్ళీ కలుసుకుందాం. ఆ జ్ఞానేంద్రియాలకి ఏమి చెప్పాలో అదే చెప్పండి. చెప్పకూడదు నీ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలకి చెప్పవద్దండి, చూపవద్దండి. అవసరం లేని విషయాలు చాలా ఉన్నాయి. అది కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. కాబట్టి నీ దేహం అనేటువంటి ఒక దేవాలయాన్ని, ఒక గర్భగుడిని భద్రంగా, పదిలంగా చూసుకో. నీతో పాటు ప్రయాణం చేస్తుంది. దేహం లేకుంటే నీవు లేవు, మనసు లేకుంటే నీవు లేవు. నా దేహం లేదు సార్, నేను ఉంటానయ్యా అంటే ఉండలేవు. నీ దేహమే నీవు, నీ మనసే నీవు, నీ ఆత్మే నీవు. ఇవన్నీ లోపల అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి. కాబట్టి నువ్వు వాటిని గమనిస్తూ ఉంటే వాటి జ్ఞానం, అయ్యా నాకు ఇది కావాలయ్యా, ఇది వద్దయ్యా అని చెప్తాయి. నీతో మాట్లాడతాయి. దాని భాష దానికి ఉంది, భాష మనసుకుంది, శరీరం భాష శరీరానికి ఉంది. నువ్వు దాని భాష, దాని ఘోష వినడంలే. ఎక్కువ కారం వేస్తే తింటే కడుపులో మంట, భగభగ మంట లేస్తుంది.
వద్దయ్యా రేపు ఆ కారం వేయవద్దయ్యా నా లోపలికి అక్కర్లేదా అని చెబుతుంది అది. కానీ నువ్వు దాన్ని గమనించుకోకుండా మసాలా ఫుడ్లు అన్నీ వేస్తూనే ఉంటావు. పాన్ పరాగు తింటే నోరు పొంగిపోతుంది. నా పొంగిపోతున్నానయ్యా, నోరు బుర్రలు పడింది, రంధ్రాలు పడింది, నాలుక వద్దయ్యా అని స్వామి అని చెబుతుంది. దాని మాట నువ్వు వినకుండా నువ్వు వేస్తూనే ఉంటావు. ఇవన్నీ కూడా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.